వరుసగా 4 రోజులు మహారాష్ట్రలో ఎన్నికల క్యాంపెయినింగ్ పరిస్థితులు చూసొచ్చాను నేను. పవన్ కళ్యాణ్ గారు సుడిగాలి పర్యటన తర్వాత ఉన్న ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఉన్నది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు రాకముందు కోర్స్ కొద్దిగా ముస్లిం సోదరులు ఎక్కడ అడిగినా కొద్దిగా బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడారు చాలా మంది. బట్ ఓవరాల్ గా చూస్తే టగ్ ఆఫ్ వార్ ఉంది, టైట్ ఉంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ఎన్నికల ముందు జగనే గెలుస్తాడని అన్నారో అలాగా కాంగ్రెస్ కి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే బీజేపీకి సంబంధించి యాక్టివిటీ గ్రౌండ్ లో, ఫీల్డ్ లెవెల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఎలాగైతే హర్యానాలో గ్రౌండ్ లెవెల్ వర్క్ చేశారో అలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాకతో ఏమైందంటే కంప్లీట్ గా అటు తెలుగు వారే కాకుండా సనాతన ధర్మం గురించి ఉన్న వాళ్ళు కూడా క్లబ్ అయిపోయారు. తెలుగు వాళ్ళు కోటి ఓట్లు అయితే సనాతన ధర్మం గురించి ఇన్నాళ్ళ తర్వాత ఒక అతను మాట్లాడుతున్నారు, న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు, ఇతర మతాలకి కించపరచకుండా, ఇతర మతాలను ద్వేషించకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా మంది పవన్ కళ్యాణ్